కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళిక అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు చిరంజీవిని కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని కమలనాథులు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి ఈ ప్రతిపాదనను ఎంతవరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏపీలో కొన్ని సీట్లు గెలిచి ఆపై తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా 10 ఏళ్లు సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో ఊపు మీదున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి ఆయన వెళతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర అంశం కూడా తెరపైకి వచ్చింది. చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళికగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఏదైతే మళ్ళీ పాలిటిక్స్ లో వస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా మధ్యలో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తోటి ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అడుగు పెట్టడం కాకుండా దాంతోపాటు వాళ్ళ ఫ్యాన్స్ కు ఒక 4-5 సినిమాల తర్వాత మళ్ళీ యూపీ నుంచి బీజేపీ ప్రభుత్వం ఆయనకు రాజ్యసభ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో చిరంజీవికి అధికారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త ఒక చక్కర్లు కొడుతుందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం చిరంజీవి సంబంధించి కూడా ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇంకా రాలేదు. రాజ్యసభ నుంచి కన్ఫర్మ్ అయిందా కాలేదని అధికారంగా ప్రకటించవలసి ఉన్నది. ప్రియాంక, గోపి, అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తపై చక్కర్లు కొడుతుంది. అంటే ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరన్నా స్పందించారా? ప్రస్తుతం గత 3 రోజుల క్రితం నుంచే ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. ఇక నుంచి సినిమాలకి గ్యాప్ ఇవ్వబోతున్నా, రానున్న ప్రజలకి, పేద ప్రజలకి సేవ చేయబోతున్నా కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే ప్రజలకు సేవ చేయబోతున్నా అనే దానిపైన కూడా, అంటే గతంలో రామ్ చరణ్ ఇటు మెగాస్టార్ చిరంజీవి మోడీని కలిసిన 2 రోజుల తర్వాత ఈ మెసేజ్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఇప్పటికే సోషల్ మీడియా కొంతమంది అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం మెగా అభిమానుల నుంచి కావచ్చు, మెగా కుటుంబం నుంచి కూడా ఎలాంటి అధికారంగా ప్రకటన అయితే రాలేదు. ప్రియాంక, అయితే యూపీ నుంచి గనక చిరంజీవికి రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయితే గనక బీజేపీ ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎవరైతే చిరంజీవి గారికి రాజ్యసభ వచ్చినాక బీజేపీ నుంచి కూడా ఆయనకి ఇవ్వాలని, ఎందుకంటే యూపీ నుంచి 10 స్థానాలు ఉన్నప్పుడు కూడా అందులో ఒకటి చిరంజీవి కేటాయిస్తే కూడా తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు ఏదైతే తెలుగు ప్రజలకు కూడా ఆయన సేవ చేయాలని ముందుకెళ్తున్నారు. కాబట్టి దానివల్ల ఇటు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తెలుగు ప్రజలకు కూడా ఎక్కువగా లాభం చెందే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. రైట్ గోపి, థ్యాంక్ యూ.